ఆయుధం ఉంది. ఎలాంటి ప్రవచనాన్నైనా, ఎలాంటి ప్రమాదాన్నైనా, ఎలాంటి పరిస్థితినైనా సరే క్షణాల్లో తిప్పికొట్టగల ఆయుధం హిజ్కియా దగ్గర ఉంది. ఆ ఆయుధం హిజ్కియా దగ్గరే కాదు, మనందరి దగ్గర కూడా ఉంది. కానీ అది ఆయుధమని మనం గుర్తుపట్టాం. నేను మీకు చెప్పాను, సంసోన్ పట్టబడ్డాడు, ఫిలిస్తీన్ల చేతుల్లో ఉన్నాడు. అందరూ హేళన చేస్తున్నారు, అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. కానీ సంసోన్ దగ్గర ఏమీ లేవు, చేతులు కట్టబడి ఉన్నాయి. ఏది నీ బలం ఎక్కడా చూపించు అని అందరూ అంటున్నారు. వందల వేల మంది సైన్యం వెనకాల ఉన్నారు. అప్పటి వరకు సంసోన్ మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అతని మీదకి వచ్చాడో అంత దూరంలో గాడిద దవడ ఎముక ఒకటి పడిపోయి ఉంది. సంసోన్కి అదేదో పెద్ద ఖడ్గంలా కనబడుతున్నట్టుంది. అది చేతబట్టుకున్నాడు. మరలా పరిహాసం చేస్తున్నారు వాళ్ళు. గాడిద దవడ ఎముక పట్టుకొని వీడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆటలాడుతున్నాడా? ఆడుకోవడానికి తీసుకున్నాడా వీడు? దాంతో వీడు ఏం చేయగలడు? మన దగ్గర ఖడ్గాలు ఉన్నాయి, పొడవాటి బల్లెములు ఉన్నాయి. వాడు మన మీదికి దాన్ని విసురుతాడా? మన దగ్గర డాళ్ళు ఉన్నాయి అని నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు. కానీ జరిగింది ఏమిటి? ఆ గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చేశాడంట. ఈ గాడిద దవడ ఎముకతో నవ్విన ప్రతి దవడ విరగొట్టుంటాడు. గాడిద దవడ ఎముక సంసోన్ దృష్టికి మహా ఆయుధంగా కనబడింది. మిగతా వాళ్ళకేమో అది ఆయుధం కాదు. దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉంటే, దేవుని ఆత్మను లోనికి పొందడం వేరు, దేవుని ఆత్మను పైకి పొందడం వేరు. లోనికి పొందినప్పుడు యేసే నిజదేవుడు అని విశ్వసిస్తావు, ఆయన నీలోనే ఉంటాడు. ఇంకప్పుడు అదే ఆత్మ పైకి వస్తే కృపావరములు పొందగల శక్తిని పొందుతావు, శూరకార్యాలు చేయడానికి శక్తిని పొందుతావు. పరిశుద్ధాత్ముడు లోనికి వస్తాడు, పాపములను ఒప్పింపజేస్తాడు. అప్పుడు మనం ప్రభుకి దగ్గర అవుతాం, సమాధాన పడతాం. యేసు